మళ్ళీ అయితే చాలామందికి నెల స్టార్టింగ్లో పడ్డ శాలరీ అంతా 10-15 డేస్లో కంప్లీట్గా అయిపోతుంది. అసలు ఎలా అయిపోతుంది ఏంటి, అసలు శాలరీ వచ్చినట్టు మళ్ళీ పెద్దగా ఖర్చు కూడా చేసి ఉండమని అనిపిస్తూ ఉంటుంది. బట్ స్టిల్ మనీ అంతా అయిపోయి ఉంటుంది అనమాట. అసలు ఈ మంత్లీ శాలరీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, మనము మంత్ ఎండ్ వచ్చేసరికి మళ్ళీ అప్పుల్లోకి వెళ్ళకుండా ఎలా చూసుకోవాలి, అండ్ ఇంకా ఏమైనా అమౌంట్ మిగిలితే ఎలా సేవ్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఒకసారి చూద్దాము. నేను కంప్లీట్గా నా మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా మేనేజ్ చేసుకోవడానికి ఒక ప్రొసీజర్ ఫాలో అవుతాను. అదైతే నేను మీతో షేర్ చేస్తాను. ఏంటంటే మనము మంత్లీ ఇంత అమౌంటే స్పెండ్ చేయాలనేసి ఒక టార్గెట్ పెట్టుకోవాలన్నమాట. సపోజ్ మీరున్నారనుకోండి, మీరు ఒకవేళ మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఉన్నారంటే మీకు అప్రాక్సిమేట్గా జస్ట్ మీ ఇద్దరు మాత్రమే ఉన్నారంటే ఒక 20,000 to 30,000 ఒక మంత్లీ మీకు మీ ఇంట్లో ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి అనుకోండి. సో మీకు 20,000 30,000 ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా ఒక 25,000 అనుకోండి యావరేజ్గా. ఆ 25,000కి టార్గెట్ పెట్టేద్దాం. ఒకసారి టార్గెట్ పెట్టిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్రాస్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి మ్యాక్సిమం, అన్లెస్ ఇట్ ఈజ్ ఎమర్జెన్సీ. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఇంకా అంతకన్నా ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయొద్దు. కానీ ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? సో ఎలా వర్కౌట్ అవుతుంది అంటే మీరు ఒక 25,000 మీ దగ్గర పెట్టుకొని మిగతా అమౌంట్ మీ శాలరీలో కానీ ఏదైనా వస్తుంది కదా, ఆ అమౌంట్ని అంతా వేరే అకౌంట్కి పంపించండి. జస్ట్ మీ దగ్గర 25,000 మాత్రమే పెట్టుకోండి. అప్పుడే మీకు అర్థమవుతూ ఉంటుంది మీరు ఎంత మనీ స్పెండ్ చేస్తూ ఉన్నారని. లేదు అంటే మనము ఇంకా ఖర్చు పెట్టేస్తూనే ఉంటాము. మన దగ్గరే ఉంది అనుకోండి, దాన్ని ఇంకా అలాగే ఖర్చు పెట్టేస్తూ ఉంటాము. ప్లస్ ఎంత ఖర్చు అవుతుందని కూడా మనకు అర్థం అవ్వదు అనమాట. సో ఇలా వేరే అకౌంట్కి అయితే మనం సెండ్ చేసామనుకోండి, మనకు ఒక ఐడియా ఉంటుంది మనం ఎంత స్పెండ్ చేస్తున్నాము. సపోజ్ ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు ఒక 1,000 స్పెండ్ చేసామనుకోండి, 1,000 అయిపోయింది, ఇంకా 24,000 నా అకౌంట్లో ఉంది కాబట్టి నాకు ఐడియా ఉంటుంది, నేను ఆ ట్రాక్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా మనం చేసే సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే ఆన్లైన్లో గ్రాసరీ షాపింగ్ చేయడం. ఇది మనకేం చాలా సింపుల్గా కనిపించవచ్చు, కానీ చాలా అమౌంట్ అయితే దానిలోనే పోతుంది అనమాట. సో ఇప్పుడైతే మనకు చాలా యాప్స్ ఉన్నాయి. జెప్టో అని, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జొమాటో వాళ్ళది ఒకటి ఉంది, డన్జో, ఇలా చాలా యాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటిలోకి వెళ్ళి మీరు ఏదైనా ఆర్డర్ చేయడానికి చూసారనుకోండి, మినిమం 200 బిల్ చేస్తేనే మీకు ఫ్రీ డెలివరీ వస్తుందనే ఆప్షన్ ఇస్తారు వాళ్ళు. కాబట్టి మనం ఖచ్చితంగా మినిమం 200 చేయడానికి ట్రై చేస్తాము. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, మనకు అవసరం ఉన్నా లేకపోయినా, సపోజ్ మనకు కావాల్సింది ఏ చిన్న వస్తువు అయి ఉంటుంది, సపోజ్ ఏదైనా ఎగ్స్ కావాలనుకోండి, అవి ఒక 100 రూపీస్ అయ్యాయి, బట్ మనకు కావాల్సిన బిల్లు 200, 199 కదా. కాబట్టి దానికి ఎక్స్ట్రాగా ఏదో ఒకటి యాడ్ చేస్తాం. యాక్చువల్గా మనకు అది అవసరం లేదు, బట్ మనమైతే యాడ్ చేస్తామన్నమాట. పర్ డే ఒక 200 అలాగ స్పెండ్ చేస్తున్నారు. అట్లీస్ట్ డైలీ కాకపోయినా ఆల్టర్నేట్ డేస్లో మీరు ఆన్లైన్ గ్రోసరీ షాపింగ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఒక 1 వీక్కి ఒక 600 దాకా వెళ్ళిపోయింది అనమాట. ప్లస్ మనకు అవసరం లేని వస్తువులు కూడా మన ఇంట్లోకి వచ్చేస్తాయి. అంటే అవసరం లేని వస్తువులని నేను చెప్పను, బట్ మనం ఇంకా దాన్ని బిల్లు చేయాలని చెప్పేసి ఏ జంక్ ఫుడ్ అవి ఇవి పెట్టేసుకొని మనము 200 బిల్ అయితే చేయడానికి ట్రై చేస్తాం కదా. సో అలాగా అమౌంట్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికి ఆల్టర్నేట్ ఏంటి అంటే మనం వీకెండ్ వెళ్ళి షాపింగ్ చేయొచ్చు. అంటే మనకు కావాల్సిన కూరగాయలు ఒక 1 వీక్కి సరిపడా తీసుకొని, అలాగే ఏమైనా దినుసులు, ఇంట్లో కిచెన్లో కావాల్సినవి అన్నీ ఏవైతే మొత్తం కావాలో కిచెన్ స్టఫ్ అంతా ఒక వీకెండ్ వెళ్ళి తెచ్చుకోవడం. లేదు మనం వీకెండ్ వెళ్ళేంత ఓపిక మనకు లేదు అన్నారనుకోండి, ఈ బేబీ డైలీ అనే యాప్స్ ఉంటాయి కదా, డైలీ మనకి డెలివరీ చేస్తాయి, డోర్ డెలివరీ. అలాంటి యాప్స్లో మీరు ఏ రోజుకి ఆ రోజు ఎంత కావాలి, ఏమేమి క్వాంటిటీలో కావాలి, సో వాటికి ఏంటంటే 199 అంటే మినిమం బిల్ ఇంత చేయాలని ఉండదన్నమాట. కాబట్టి మీకు ఎంత కావాలి, ఏమేం కావాలి అని, అంటే ఒక 1 రూపీ 2 రూపీస్ బయట కాస్ట్ కన్నా ఎక్కువే ఉండిద్ది, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్ అనమాట. వాళ్ళే మనకు ఇంటి దగ్గరకు వచ్చి డెలివరీ చేస్తున్నారు. ప్లస్ మనకేమి ఇంత మినిమం బిల్ అని లేదు కాబట్టి మీరు దానిలో ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ దీపావళి సేల్, దసరా సేల్, సంక్రాంతి సేల్ అని చెప్పేసి మనకు ఆన్లైన్లో సేల్ అని పెడతా ఉంటారు. అవి వచ్చినప్పుడు ఈ ఆఫర్స్ ఉన్నాయి, ఆ ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి అనవసరమైనవి, అవసరం ఉన్నా లేకపోయినా మనం ఏంటేంటో కొనేస్తూ ఉంటాం అనమాట. వాటి వల్ల కూడా మనకు బిల్లు తెలియకుండానే పెరిగిపోతుంది. యాక్చువల్గా ప్రతి 2-3 మంత్స్కి మనకి ఏదో ఫెస్టివల్ ఉంటుంది. కాబట్టి ఈ ఆన్లైన్ సేల్స్ అని చెప్పేసి మనం అనవసరమైనంత కొన్నామనుకోండి, మనకే డబుల్ వేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఆ తర్వాత వాటిని వాడము పెట్టము. మెయిన్గా కిచెన్లో సామాన్లు, అసలు కిచెన్లో ఎంత తక్కువ సామాన్లు ఉంటే అంత మంచిది, మనకు మంచిది, క్లీన్ చేసుకోవడానికి మంచిది.
నాకు ఇప్పటికీ గుర్తు, చిన్నప్పుడైతే ప్రతి పండగ రాగానే అన్నీ కిచెన్లో ఉన్న సామాన్లు అన్నీ దించేది, మొత్తం క్లీన్ చేసేది నీట్గా, అన్నీ మళ్ళీ ఎత్తిపెట్టేది, మళ్ళీ నెక్స్ట్ ఫెస్టివల్ రాగానే మళ్ళీ క్లీన్ చేసేది. ఇది ఒక ప్రాసెస్ అనమాట. వాటిని పెద్దగా యూజ్ చేసేది లేదు. ఎప్పుడన్నా ఎక్కువ మంది రిలేటివ్స్ అలా వచ్చారనుకోండి, అప్పుడు యూజ్ చేయాలి తప్ప నార్మల్ టైంలో మనకు అంత అవసరం ఉండదు. ఈవెన్ రిలేటివ్స్ అలా వచ్చినప్పుడైనా ఒక లిమిటెడ్ నెంబర్స్లో వస్తే మనం ఇది పెట్టచ్చు. లేదంటే ఈ మధ్య చాలా యూజ్ అండ్ త్రో వస్తువులు అయితే వస్తున్నాయి కదా, అలాంటివి యూజ్ చేస్తే బెటర్ అనమాట. సో అలాగా మన ఊరికే సేల్స్ ఉన్నాయని చెప్పేసి అన్నీ కొనేసి కిచెన్లో పెట్టేసి అవి ఊరికే అలాగ వాడకుండా అలా పెట్టేసామంటే ఎవరికి ఉపయోగం ఉండదు కదా. సో ఇలాంటివి కూడా తగ్గించామంటే మన మంత్లీ బడ్జెట్లో మనకు డబ్బులు కూడా తగ్గుతాయి అనమాట. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్, జొమాటో, స్విగ్గీ అనమాట. సో నేను ఈ మధ్య 2023లో జొమాటోలో ఎంత స్పెండ్ చేశానని చెక్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 80,000 రూపీస్ జొమాటోలో స్పెండ్ చేయడం జరిగింది. అసలు మనము ఇంత పెట్టాము అని మనం కౌంట్ చేసేదాకా కూడా మనకు తెలీదు. అంటే నేను ఫ్యామిలీతో ఉన్నాను అనుకోండి, సో అందరికీ కలిపి ఇంత అమౌంట్ అయింది. బట్ స్టిల్ నాకు 80,000 అని ఓన్లీ జొమాటోలో చూడగానే నాకు చాలా ఎక్కువ అనిపించింది. ఒక్కసారి మీరు కూడా వెళ్ళి మీ జొమాటో, స్విగ్గీ యాప్లలో మీరు 2023 ఇయర్లో ఎంత స్పెండ్ చేశారో ఒకసారి చూడండి. అప్పుడు మనమే ఆశ్చర్యపోతాం అనమాట. మనం ఎక్కువ తినట్లేదు, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ పెట్టట్లేదు అనుకుంటాము, బట్ అక్కడేమో అమౌంట్ ఉండనే ఉంటుంది. ఏంటి అంటే మనం ఒక్కసారి ఆర్డర్ పెట్టగానే 1000 రూపీస్ ఈజీగా అలా అయిపోతుంది అనమాట. కొన్నిసార్లు ఏంటి అంటే మనకు ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఫుడ్ చేసుకునే ఓపిక లేక, లేదంటే మనకు అసలు ఫుడ్ చేయడం రాక, కుకింగ్ రాక ఇలా చేస్తూ ఉంటాం అనమాట. దీనికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, ఒకవేళ మీరు మంత్లీ మీ ఫుడ్ ఆర్డర్స్కి ఒక 10,000 ఎక్సీడ్ అవుతా ఉంది అంటే దానికన్నా బదులుగా మీరు మెయిడ్ని పెట్టుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఒకవేళ మీరు మెయిడ్ని పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు 5,000 to 10,000 లోపల కుకింగ్ అండ్ క్లీనింగ్ అంతా చేసేసి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు మెయిడ్ని పెట్టుకున్నారనుకోండి మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇలాంటి వాళ్ళు మెయిన్గా ఫుడ్ చేసుకోవడం రాని వాళ్ళు, కుకింగ్ రాని వాళ్ళు ఇలాగ మెయిన్ పెట్టుకున్నారనుకోండి, మీరు కాస్ట్ కటింగ్ అయితే చాలా చేయొచ్చు అనమాట. సో ఇలాంటి చిన్న చిన్నవి రెక్టిఫై చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి చిన్న చిన్నవి చూసుకున్నాం అనుకోండి, మనం మంత్లీ ఎక్స్పెన్సెస్ అంత ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఎండ్ ఆఫ్ ద మంత్ మనము ఏ అప్పుల్లోకి లేకపోతే జీరో బ్యాలెన్స్లోకి వెళ్ళిపోకుండా ఉండొచ్చు అనమాట. అండ్ ఇవే కాకుండా కొంతమంది మూవీస్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ మధ్య ఓటీటీ రావడం వల్ల తగ్గింది అనుకోండి, బట్ స్టిల్ చాలామంది మూవీస్ మీద చాలా ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు అమౌంట్. మీరు ఒకవేళ బ్యాచిలర్, నాకు పెద్ద సేవింగ్స్ అవసరం లేదు, లేకపోతే మీ ఫ్యామిలీ ఆల్రెడీ వెల్ సెటిల్డ్, మీకు మంచి మనీ ఉంది అంటే ఇదంతా అవసరం లేదు. బట్ మీరు ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నారు, మీకు మనీ సేవింగ్ ఇంపార్టెంట్ అంటే మాత్రం ఇవన్నీ మీరు చేశారనుకోండి, ఒకసారి నేను చెప్పినవన్నీ చూసుకున్నారనుకోండి, మీకే అర్థమవుతుంది అనమాట మీరు ఎంత మనీ దాని మీద స్పెండ్ చేస్తున్నారని. సో ఇదండి, ఇదే నా ప్రొసీజర్. అంటే నేను ఇంత బడ్జెట్ పెట్టుకుంటాను, నాకు మంత్లీ ఇంత అవుతుంది అని ఒక టార్గెట్ పెట్టుకుంటాను. అండ్ మిగతా అమౌంట్ అంతా నేను వేరే అకౌంట్కి సెండ్ చేసుకుంటాను. ఒకవేళ మనకు తెలియకుండా ఏమైనా ఎక్స్పెన్సెస్ సడన్గా వచ్చాయి అనుకోండి, అప్పుడు మాత్రమే వేరే అకౌంట్లో మనీ యూజ్ చేస్తాను. లేదు అంటే నా దగ్గర ఎంత అమౌంట్ ఉందో మ్యాక్సిమం వీలైనంత వరకు దీంతోనే మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలా చేయడం వల్ల నేను మోస్ట్లీ ఒక 1,000, 2,000 మోర్ ఆర్ లెస్ అలా ఉంటాను అనమాట ఎండ్ ఆఫ్ ద మంత్కి. అంతకన్నా ఎక్కువ ఇదైతే ఉండదు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇలాగా ఒక క్యాలిక్యులేటివ్గా ఒకసారి ట్రై చేయండి. అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది, రిజల్ట్ ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.